SV6 న్యూస్ కి స్వాగతం. నేను మీ సతీష్. ఇవాళ ఈవినింగ్ న్యూస్ లోని ప్రధాన అంశాలను ఒకసారి తెలుసుకుందాం. వివిధ డిజిటల్ పేపర్స్ లో వచ్చినటువంటి వార్తలపైన సమగ్ర విశ్లేషణ జరుపుకుందాం. ముందుగా V6 వెలుగులోని 5 PM బులెటిన్ ఒకసారి చూసుకుంటే, అప్పుడు మోసం చేసి ఇప్పుడు నాటకాల బీఆర్ఎస్ టైంలో ఏపీకి 1254 TMCల కృష్ణా నీళ్లు, రాయలసీమ ఎత్తిపోతలు, తెలంగాణకు మరణ శాసనం. ఆ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తి అయ్యే వరకు కావాలని అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లలే. జగన్తో అలైబలై చేసుకుని జలదోపిడికి సహకారం. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయంపై పోరాడతాం. జిఆర్ఎంబి సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్ రూల్స్ కు విరుద్ధం. ఏపీ ఉల్లంఘనలు వివరిస్తూ కేంద్రానికి లేఖలు రాశాం. కాళేశ్వరం కట్టకుంటే కృష్ణా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్. బీఆర్ఎస్ నేతలు అప్పుడు కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాటా 724 TMCలు ఏపీకి వెళ్ళాయని, బీఆర్ఎస్ హయాంలో అంతకన్నా ఎక్కువగా 1254 TMCలు కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్కు తరలించారని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ సెక్రటేరియట్లో మంత్రి చిట్చాట్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ తెలంగాణకు మరణశాస్త్రం అని ఆయన అన్నారు. ముచ్చుమరి ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ప్రతిరోజు 3 TMCల నీటిని తరలించేందుకు కేసీఆర్ సహకరించింది నిజమన్నారు. 10 ఏళ్లు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కోసమే పనిచేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే ముచ్చుమరి మల్యాల కట్టారని, ఉమ్మడి రాష్ట్రం కన్నా ఎక్కువ కృష్ణా జలాలు ఏపీకి తరలిపోయాయని ఆయన ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యే వరకు తెలంగాణ ప్రభుత్వం కావాలని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు వెళ్లలేదన్నారు. జగన్ కేసీఆర్ రహస్య ఒప్పందంలో భాగంగానే అపెక్స్ కౌన్సిల్లో మీటింగ్కు వెళ్లలేదని ఆరోపించారు. జగన్తో అలైబలై చేసుకుని జలదోపిడికి సహకరించారని చెప్పారు. బనకచెర్లపై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బనకచెర్ల అంతర్రాష్ట్ర జల విధానానికి విరుద్ధమని చెప్పారు. దీనిపై పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఇక బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిఆర్ఎంబి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, సిడబ్ల్యూసి, కేంద్ర జలవనరుల సంఘం, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా బనకచెర్ల ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ఆపాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. తమకు ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వస్తే అన్ని నిబంధనలు పరిశీలిస్తామని మే నెలలో పాటిల్ తిరుగు సమాధానం ఇచ్చారని చెప్పారు. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. కేంద్రం చట్టవిరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని తాము భావించడం లేదన్నారు. దీనిపై తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ ను ఒప్పించాలని ఆయన కోరారు. బనకచెర్లపై వివాదం నెలకొందని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే నిబంధనల విరుద్ధంగా బనకచెర్ల నిర్మాణం జరుగుతుంది, అంటే ఆ ప్రాజెక్టు పనులు ఉన్నాయని కేంద్రానికి తాము లేఖలు రాశామని చెప్పేసి ఆయన చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు సెక్రటేరియట్లో జరిపిన చిట్ చాట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణానదిపై జరుగుతున్న ప్రాజెక్టులను, గోదావరి సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించారు. ఏపీ నిబంధనల విరుద్ధంగా వెళ్తుందని చెప్పేసి ఆయన ఆరోపించారు. అదే సమయంలో బీజేపీ నుంచి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్, అంటే కేంద్ర కేబినెట్లో ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, అటు కిషన్ రెడ్డి కూడా, వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ ప్రజలను కాపాడాలని చెప్పేసి ఆయన కోరారు. కేంద్ర జలవనరుల సంఘంతో కేంద్రంతో మాట్లాడి బనకచెర్ల విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలాగా ఉండాలని చెప్పేసి ఆయన అన్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కీలకమైన ఆరోపణలు చేశారు. గోదావరి అంటే కాళేశ్వరంపై దృష్టి పెట్టే బదులు ఇటు కృష్ణా సంబంధించినటువంటి ప్రాజెక్టులపై దృష్టి పెడితే అవి పూర్తి అయ్యాయని చెప్పేసి ఆయన అన్నారు. అదే కాకుండా ఆనాడు అక్కడ ఉన్నటువంటి జగన్తో కుమ్మక్కై అలైబలై చేసుకుని నాటి కృష్ణా నీళ్లను ఎక్కువగా తరలించారని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే అంతేకాకుండా ఇంకో ప్రాజెక్టు, మెయిన్గా రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా తెలంగాణకు మరణశాస్త్రం అని చెప్పేసి ఆయన ఆరోపించారు. దీన్ని కూడా నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తూ ఉండిపోయిందని, ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన విమర్శించారు. ఇక మరో వార్తలోకి వెళ్తే, అంటే ఇదే ఆరోపణలపై హరీష్ రావు కూడా స్పందించారు. ఆయన ఏమన్నారు చూద్దాం. ఏపీకి కేఎంబీ దాసోహం, మంత్రి ఉత్తమ్ లేఖలు రాసి చేతులు దులిపేస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే బీజేపీ నేతలు స్పందించరేం. సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే బనకచెర్లను ఆపుతాం. దుబ్బాకలో మాజీ మంత్రి హరీష్ రావు.
ఏపీ కేఆర్ఎంబిని కేఆర్ఎంబి కళ్ళు మూసుకొని ఏపీకి దాసోహమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాసి చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బనకచెర్ల అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆ పార్టీకి పట్టవా అని ఫైర్ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో బనకచెర్ల అంశంపై ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలి, ఎందుకు కోరడం లేదో చెప్పాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో హరీష్ రావు మాట్లాడుతూ గాలి మోటార్పై తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కటియే ఇచ్చేందుకు 3 కమిటీలు వేశారు. దీనికి కేబినెట్లో 5 గంటల చర్చ. ఉద్యోగులను నిట్టరేవున ముంచుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధమే. ఆయన రేవంత్ రెడ్డిని మించిపోయిండు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించి 65 టీఎంసీ నీటిని ఉపయోగించకుండా చేసిండ్రు. నీతి ఆయోగ్ మీటింగ్లో రేవంత్ ప్రధాని ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబును ఎదిరించే దమ్ము లేదా? సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే బనకచెర్లను ఆపుతాం. తక్షణమే శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు నిలిపేయాలి. కాళేశ్వరం కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తోంది. మూసీలో గోదావరి నీళ్లు పోస్తా అంటావు, ఎట్లా సాధ్యమవుతుంది? రేవంత్ రెడ్డి గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో సీఎం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబి దాసోహమైందని చెప్పి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. కేఆర్ఎంబి అంటే కృష్ణా రిజర్వ్ మేనేజ్మెంట్ బోర్డు సరైన అంటే తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఇక్కడ సీఎం అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుని ఎదిరించే దమ్ము లేదని, అలాగే ఇటీవల జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఆయన ప్రధాని ప్రశ్నించలేకపోయారని, తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఆయన మాట్లాడలేదని చెప్పి ఆయన అన్నారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. గాలి మోటార్పై తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారంటూ ఆయన విమర్శించారు, తీవ్రమైన విమర్శలు చేశారు. అబద్ధాలు మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డిని మించిపోయారని చెప్పి ఆయన అంటున్నారు. దాంతోపాటు మరి ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో క్రాప్ హాలిడేని ప్రకటించి 65 టీఎంసీల నీటి వృధా చేశారని చెప్పి ఆయన ఆరోపించారు. తక్షణమే శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు నిలిపేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిందని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మూసీలోకి నీళ్లు పోస్తామని చెప్పేసి ఏ విధంగా రేవంత్ రెడ్డి అంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గంధమల నుంచి తీసుకోవడం ఎట్లా వస్తారు, దీనికి గంధమలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో సీఎం చెప్పాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించడం అయితే జరిగింది. ఇక కేటీఆర్కు సుప్రీం నోటీసులు. మూసీ ప్రక్షాళనలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రతివాది కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఆత్రం సుగుణ గతంలోనూ ఇదే అంశంపై హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ డిస్మిస్ అయింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కేటీఆర్కు నోటీసులు జారీ అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉట్నూరులో జరిగిన ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టులో ప్రభుత్వం 25,000 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. దేశంలో రాబోయే ఎన్నికల కోసం కావలసిన నిధులను కాంగ్రెస్ మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంకులా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దీనిపై ఆత్రం సుగుణ ఉట్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతిష్టను భంగం కలిగించేలా కేటీఆర్ మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఉట్నూరు పోలీసులు కేటీఆర్పై బిఎన్ఎస్ సెక్షన్లు 352, 353(2), 356(2) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాదోపవాదులైన హైకోర్టు కేటీఆర్పై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపైనే సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రచార సభలో ఉట్నూరులో మాట్లాడుతూ కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి పైన. మూసీ ప్రాజెక్టుతో 25,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అక్రమంగా అని చెప్పి, అంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఇది పని చేస్తున్నారని చెప్పి కేటీఆర్ విమర్శించారు. ఈ విమర్శలపైన స్థానిక కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఆ తర్వాత తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
కేటీఆర్ ఆ తర్వాత అక్కడి నుంచి జరిగినటువంటి వాదోపవాదాల సందర్భంగా ఆ కేసును మొత్తం కొట్టివేసింది. తర్వాత ఆత్రం సుగుణ కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రతిష్టను భంగం కలిగేలా ఆయన వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలాగా ఆయన మాట్లాడారు అంటూ మరోసారి సుప్రీంకోర్టు తలుపును ఆమె తట్టగా అక్కడ ఈరోజు జరిగినటువంటి వాదోపవాదాల సందర్భంగా కేటీఆర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఈ వార్త. ఇక కర్ణాటక సీఎం పొలిటికల్ సెక్రటరీపై వేటు, తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం చర్యలు. ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట వివాదంలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి పదవి నుంచి కె గోవిందరావు తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 4న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించింది. దురదృష్టకర సంఘటన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్న బెంగళూరు పోలీసులు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ సహా పలువురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. తాజా పరిణామంలో సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీమంత్ కుమార్ సింగ్ ను నగర పోలీస్ కమిషనర్ గా నియమించారు. సో కర్ణాటకలో అయితే ఏకంగా సెక్రటరీ మైనే సస్పెండ్ చేయడం జరిగింది, తొలగించడం జరిగింది. గంధమల రిజర్వాయర్ కు సీఎం శంకుస్థాపన. 10 ఏళ్లలో 1 ఎకరాకు సాగునీరు ఇవ్వలే. ఇది బట్టి విక్రమార్క వార్త. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఇవాళ గంధమల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలాపూర్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద 1300 కోట్ల రూపాయల పనులను సీఎం ప్రారంభించారు. సాయంత్రం తిరుమలాపూర్ చేరుకున్న ముఖ్యమంత్రికి యాదగిరిగుట్ట అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమీకృత పాఠశాల, వైద్య కళాశాల, యాదగిరిగుట్ట అభివృద్ధి పనులు, గోదాములు, యాదాద్రిలో వేద పాఠశాల, R&B రహదారులు, కొలనుపాక కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోట కొందూరులో ఎంపీపీ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ భవనాలు, ఇతర నిర్మాణ పనులను సీఎం శంకుస్థాపన చేశారు. సీఎం శంకుస్థాపన చేశారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా దాదాపు 1300 కోట్ల రూపాయలు విలువ చేసే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు తిరుమలాపూర్లో. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక 10 ఏళ్లలో 1 ఎకరాకు సాగునీరు ఇవ్వలే, చందమామ కథలు వినిపించిండ్రు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ త్వరితగతిన పూర్తి చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటన. విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు శంకుస్థాపన. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాలో 1 ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. నీళ్ళు ఇవ్వకుండానే నిధులు ఆవిరి చేశారని విమర్శించారు. వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గంలో పలు విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మాణ పనులకు ఆయన ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఉద్రండపూర్ R&R ప్యాకేజీకి అడిగిన వెంటనే 70 కోట్లు విడుదల చేసినట్లు చెప్పిన బట్టి నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య ఉన్న గ్యాప్ను పూరించేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కలువకుర్తి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు. ఎత్తిపోతల పథకాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని బీఆర్ఎస్ నాయకత్వం చందమామ కథలు వినిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాడు 10 ఏళ్లలో 1 ఎకరా కూడా సాగునీరు ఇవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్రమైన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ సర్కార్పై, నాటి బీఆర్ఎస్ సర్కార్పై. అలాగే ముఖ్యంగా ఈరోజు ఆయన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులు కూడా ఆయన ఇవాళ శంకుస్థాపన చేశారు. సుమారు 70 కోట్ల విలువ చేసే R&R ప్యాకేజీకి 70 కోట్ల విడుదల చేసినట్టుగా ఆయన చెప్పారు. అలాగే నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య ఉన్న గ్యాప్ను పూరించేందుకు అవసరం నిధులు కూడా విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సుమారు 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఇది ఈ వార్త. ఇక మాజీ ఎంపీ అంకినేడు ప్రసాద్ కన్నుమూత. చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం మాజీ మంత్రి యార్లగడ్డ అంకినేడు ప్రసాద్ బహదూర్ కన్నుమూశారు. కోయంబత్తూరులో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని
ప్రజల సందర్శనార్థం రేపు కృష్ణా జిల్లా చల్లపల్లికి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చల్లపల్లిలోని SRYSP జూనియర్ కళాశాలకు అంకినీడు ప్రసాద్ కరస్పాండెంట్ గా ఉన్నారు. ఇది విషయం. ఈసారి ఖైరతాబాద్ గణేశుడు 69 ఫీట్స్ అంట. 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ వడా గణేష్ ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. 69 అడుగుల ఎత్తులో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇవాళ భూమి పూజ చేశారు. బడా గణేష్ రూపాన్ని ఉత్సవ సమితి సభ్యులు విడుదల చేశారు. స్వామివారికి కుడివైపున జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవుడు, ఎడం వైపున లలితా త్రిపుర సుందరి, గజ్జలమ్మ దేవి విగ్రహాలు ఉంటాయని తెలిపారు. ఇవాళ నిర్వహించిన కర్ర పూజకు ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ 71 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ఇక్కడి గణేశుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు. సో గణేష్ సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఈరోజు బడా గణేష్ రూపాన్ని అయితే ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, నగర మేయర్ తదితరులు అందరూ కూడా హాజరయ్యారు. గత 71 సంవత్సరాలుగా జరుగుతున్న ఉత్సవాలను ఈసారి కూడా మరింత వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. ఇవాళ ఖైరతాబాద్ గణేష్ సంబంధించినటువంటి కర్ర పూజ కూడా జరిగింది. త్వరలో ఈసారి మరింత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా అక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సో ఇక ఒకసారి దిశ కూడా చూస్తే ఏపీ వార్తను ప్రధానంగా తీసుకున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ 8 జిల్లాలతో కలిపి ఏర్పాటు మరో ముంబైలో తీర్చిదిద్దేలా ప్రణాళికలు. 20 లక్షల మందికి వర్క్ ఫ్రం హోమ్. 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీ. నీతి ఆయోగ్తో సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజనీర్గా విశాఖ ఎకనామిక్ రీజియన్ తీర్చిదిద్దాలని 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి ఈ రీజియన్ నుంచే జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో ఇవాళ జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేసే అంశంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 6 పోర్టులు, 7 మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనామిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన ఇలా 7 గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే 7 ఏళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. ఈ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి, మన్యం మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలని సూచించారు. 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని ఆదేశించారు. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్లో ప్రస్తుతం $49 బిలియన్ జీడీపీ నమోదవుతుందని తెలిపారు. 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉందని, ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుందని ఆయన వెల్లడించారు. ఇక మూలపేట, విశాఖపట్నం, కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మించి జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. సముద్ర తీరం సంపద నిలయమని, దానిని మరింత వినియోగించుకోవాలని సూచించారు. పర్యాటకాన్ని పరిశ్రమగా గుర్తించి తీసుకొచ్చిన నూతన పాలసీ పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలమని చెప్పారు. వర్క్ ఫ్రం హోమ్, నాలెడ్జ్ ఎకానమీ, అవుట్ సోర్సింగ్ విధానాలు అవలంబిస్తున్నామని తెలిపారు. వర్క్ ఫ్రం హోమ్ కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. 1998లో విద్యుత్ సంస్కరణ దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2014లో రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు అదే అత్యంత చౌకైన విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కల్పించిందన్నారు. టెక్నాలజీని విద్యుత్ రంగంలో వినియోగించి అద్భుతాలు సాధించామన్నారు. ఈవీ వాహనాలకు అందరూ మళ్ళితే రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. సోలార్, విండ్ పవర్తో పాటు పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన అన్నారు. ఇందుకు తగిన వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని, ఏపీ ఆశయం నెరవేరేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్ పై రాష్ట్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ISEG ఫౌండేషన్ మధ్య సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం, సిఎస్ విజయానంద్, ఐఏఎస్ ఈజీ ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యంగా విశాఖపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. విశాఖను ఆర్థిక రాజధానిగా మలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనిలో భాగంగానే 8 జిల్లాలతో కూడినటువంటి విశాఖ ఎకానమిక్ రీజియన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ నీతి ఆయోగ్ అధికారులతో జరిగినటువంటి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో భాగంగా అంటే దాదాపు వచ్చే 2032 నాటికి 30 నాటికి ఒక పూర్తి స్థాయిలో ఒక ఎకానమిక్ గ్రోత్ సాధించాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. విశాఖను ఇప్పటికే ఒక సంపద సృష్టించే ప్రాంతంగా చూస్తుంటారు. అక్కడ చాలా విలువైన కేంద్ర సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అక్కడ ఇటు పర్యాటకం కూడా పెద్ద ఎత్తున ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా ముఖ్యంగా 8 జిల్లాలతో కలిపి విశాఖ రీజియన్ ఏర్పాటు చేసి ఒక ఎకానమిక్ రీజియన్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం అయితే అక్కడ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏ రంగాల్లో వాళ్ళు దృష్టి పెట్టారంటే పోర్ట్, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన, మొత్తం 7 గ్రోత్ సెక్టార్ని తీసుకున్నారు. వీటి 7 కూడా ఒక ఉన్నతంగా తీర్చిదిద్ది వీటిలో ఒక పాలసీని రూపొందించుకొని ఆ పాలసీని అనుసరించి ఒక పెద్ద ఎత్తున ఆర్థికంగా నిధులు సమీకరణ కూడా కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వీటిపైన దృష్టి పెడితే ఆర్థిక అభివృద్ధితో సాధిస్తామని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీనికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ దానికి సంబంధించే నీతి ఆయోగ్ అధికారులతో సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనిపైన చాలాసేపు చర్చించారని కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఏపీ విద్యుత్ సంస్కరణలు కూడా దేశానికి ఆదర్శం అని చెప్పారు ఆయన. ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీని వాడితే కనుక మనకి విద్యుత్ సంబంధించినటువంటి అంటే ఖర్చు తగ్గుతుందని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 98లో తాను తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలు ఏ విధంగా అయితే దేశానికి ఒక ఆదర్శంగా నిలిచాయో ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆయన అన్నారు. ఇక బీజాపూర్లో మరో ఎన్కౌంటర్, మావోయిస్ట్ అగ్రనేత ఆడెల్లు భాస్కర్ మృతి, ఆయన స్వస్థలం భద్రాచలం. సో మరో మావోయిస్ట్ అగ్రనేత కన్నుమూశారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇవాళ భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా కాగా ఘటనా స్థలంలో AK-47తో పాటు భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీనరసింహచలం అలియాస్ సుధాకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ఎన్కౌంటర్లో అంటే పెద్ద నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా నేలరాలిపోతున్నారు. తాజాగా మరొక కామ్రేడ్ భాస్కర్ కన్నుమూశారు. నిన్న విషయం చూసుకుంటే కామ్రేడ్ సుధాకర్ మరణించారు. ఇలాగా వరుస ఎదురు దెబ్బలు తగ్గుతుందని చెప్పొచ్చు. భాస్కర్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లాగా చెప్తున్నారు. ఆపరేషన్ కగార్ తర్వాత దాదాపుగా పెద్ద నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కనుమూయడం మావోయిస్ట్ పార్టీకి తీరని లోటుగానే చెప్పొచ్చు. మనం దాదాపు 42 మంది కమిటీ సభ్యులు ఉండే దాంట్లో ఇప్పుడు దాదాపు ఒక 16 మందికి చేరినట్టుగా మనకు తెలుస్తుంది. అగ్రనేతలందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మృతి చెందుతూ ఉండడంతో పార్టీ కోలుకొని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ విషయాలు. ఆగస్టు 3న నీట్ PG ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతి. నీటి హక్కులపై తగ్గేదిలే. ఇందాక మనం చదువుకున్న ఈ వార్త. కేసీఆర్ పాలనంతా అరచేతిలో వైకుంఠమే, 10 ఏళ్ళు 1 ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలేదు. ఇది కూడా అయిపోయింది. విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 10th ఇంటర్లో ప్రతిభ కనబరిచిన వారికి అందజేత ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వాలని చెప్పి ఏపీ సర్కార్ నిర్ణయించింది. 10th ఇంటర్లో ప్రతిభ కనబరిచిన వారికి అందజేయనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే ఈరోజు తీసుకున్నారు. షైనింగ్ స్టార్స్ పేరిట అవార్డులు ప్రదానం 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని ఉత్తమ విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవాళ మార్కెట్ చూసుకుంటే సెన్సెక్స్ 82,188.99 దగ్గర ఇవాళ నిలిచింది. కొద్దిగా లాభాల్లోనే ఉందని చెప్పొచ్చు. అలాగే నిఫ్టీ చూసుకుంటే 25,003.05 పాయింట్ దగ్గర నిలిచింది. ఇది కూడా 252.15 పాయింట్ల లాభంతో ఉందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మార్కెట్లు కూడా లాభదాయకంగానే జరిగాయి. ఇది ఇవాళ ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.